గరళకంఠుడు. ఈ ప్రపంచంలో మిడిమిడి జ్ఞానం వల్ల మనుష్యులు సదా విషం క్రక్కుతూ ఉంటారు, దుష్ట భావనలను ఉత్పత్తి చేస్తూ ఉంటారు. దీనినే నెగటివిటీ అంటాం. నెగటివిటీయే విషం. మనం దానిని మింగకుండా మన కంఠంలోనే పెట్టుకోవాలి. అంటే విశుద్ధ చక్రంలోనే పెట్టుకుని శుద్ధి చెయ్యాలి. అలా చేసేవాడే గరళకంఠుడు. గరళము = విషం, కంఠుడు = కంఠములో ధరించినవాడు. రత్నాకరం బాలరాజుగారు దమ్మపదం అన్న పుస్తకంలో చక్కగా చెప్పారు. చంద్రుణ్ణి, హాలాహల విషాన్ని ఈశ్వరుడు గ్రహించినట్లు పండితుడు అందరి గుణాలను శిరసా శ్లాఘించి దోషాలను మటుకు కంఠమందే నిలుపుకుంటాడు, బహిర్గతమొనరింపడు అని. గరళకంఠులు కానిదే ఎవ్వరూ ఎప్పటికీ ఆత్మజ్ఞానులుగా విరాజిల్లజాలరు. బ్రహ్మర్షి పత్రిజీ.